సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక అంశాన్ని ఉద్దేశించి కంచం పొత్త మంచం పొత్త అంటూ కల్వకుంట్ల కవిత ఉద్దేశించి మాట్లాడిండు. సో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు అది సామెత అని తీన్మార్ మల్లన్న అంటున్నారు, లేదు లేదు అది కావాలి వాంటెడ్లీ ఒక దుర్భాషలాడుతున్నాడు అని చెప్పేసి కొంత వర్గం అంటున్నారు. అసలు దీనిలో నిజంగా మీకు చరిత్రలో పూర్తి అవగాహన ఉంటది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇసుకరేణు అంత తప్పే, అది ఇసుకరేణు. కానీ కల్వకుంట్ల కవిత చేసింది హిమాలయం అంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు దాడి చేయడం. ఆయన అనడం తప్పే కావచ్చు, సామెత అది అందరు అంటారు. అయితే ఆయన మర్చిపోయిండు, నోరు జారి అమ్మాయి అనేది మర్చిపోయి చెప్పేసి కంచం మంచం అన్నాడు. కానీ ఊర్లలో అంటారు అట్లా, అందరు అంటారు. కానీ నిజానికి అది బూత్ సామెత కాదు, సామెత బూత్ కూడా కాదు. దానికి అర్థం పూర్తి ఒకసారి వివరించగలుగుతారా? ఒకటి ఏంటంటే కంచం అంటే ఇద్దరం కలిసి ఒకరు ఎంగిలి ఇంకోరు తినడం, మంచం అంటే పక్క పక్కన కూర్చోవడం. సో అది అంతే తప్ప దానికి బూత్ అర్థమేం లేదు. అది సౌత్ లో తెలంగాణలో అట్లాంటి అలవాటు కూడా లేవు. నైతికంగా ఉంటారు, గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా నైతికత ఉంటుంది. పట్టణాల్లో ఉండే వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు నైతికత లేదు. కానీ ఆ సామెత పుట్టించిన వాళ్ళు చదువు రాని వాళ్ళు, ఆడవాళ్లే పుట్టించింది. దాంట్లో నైతికత ఉన్నది, పూర్తి నైతికత అనలేము కానీ అవినీతి మాత్రం లేదు దాంట్లో. అది చిన్నది. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే, నన్నే ఉద్దేశించి అన్నాడు అని ఫీల్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి? ఆమె కోర్టుకు పోవాలి, డిఫమేషన్ కేసు వేయాలి, లా ఆఫ్ లైబల్ ఉంది, స్లాండర్ కేసులు ఉన్నాయి. కేసు అయ్యి నువ్వు ఎందుకు వేయవు? నువ్వు ఎలక్షన్ మీరు మీడియా కంప్లైంట్ చేయి, ఇక్కడ కూర్చొని సమావేశం పెట్టి ఇట్లా అనొచ్చిన నీతివేనా ఇది అని చర్చ పెట్టు. నువ్వు శాసనమండలి చైర్మన్ కంప్లైంట్ చేయి, ఇట్లా అనొచ్చినా అని చెప్పు. అట్లా చేయకుండా ఆఫీస్ మీద దాడికి పంపడం అంటే నాకు ఇంత మజిల్ ఉందని చూపించుకోవడం. మజిల్ ఉంది, మనీ ఉంది, మనీ పవర్, మజిల్ పవర్. నాకు ఇంతమంది కిరాయి కోటిగాళ్ళు ఉన్నారు అని చెప్పడం, అది తప్పది.